ఐపీఎల్ మే 17న రీస్టార్ట్ కానుంది. ప్లే ఆఫ్స్ రేస్ లో ఉన్న జట్లన్నీ టోర్నీకి రెడీ అవుతున్నాయి. ఆటగాళ్లు ఇప్పటికే తమ తమ ఫ్రాంచైజీ క్యాంపుల్లో చేరి ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. మే 17న ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ తో టోర్నీ పునఃప్రారంభం కానుంది. అయితే మిగిలిన మ్యాచ్లను ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఐపీఎల్లో ప్లే ఆఫ్ సహా 17 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్లను సింపుల్ గానే నిర్వహించాలని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ బీసీసీకి సూచించాడు. గ్రౌండ్ లో చీర్ లీడర్స్, డీజే హడావిడి లేకుండా టోర్నీ జరిపించాలని బోర్డుకు చెప్పాడట. గత నెల కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో కుటుంబాల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే గవాస్కర్ ప్రస్తావించిన అంశాన్ని బీసీసీఐ కూడా పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. అందుకు సమ్మతిస్తూ హంగు ఆర్భాటాలు లేకుండా మిగతా మ్యాచ్లు నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మే 8న టోర్నీ తాత్కాలిక వాయిదా పడింది. ధర్మశాల వేదికగా జరిగిన ఢిల్లీ పంజాబ్ మ్యాచ్ ను మధ్యలోనే రద్దు చేశారు. దేశంలో నెలకొన్న టెన్షన్ వాతావరణం దృష్ట్యా టోర్నీకి బ్రేక్ ఇచ్చారు. తాజాగా భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం వల్ల టోర్నమెంట్ ను మళ్లీ ప్రారంభిస్తున్నారు. అయితే భద్రతా కారణాల వల్ల మిగిలిన టోర్నీని 6 వేదికల్లో నిర్వహిస్తున్నారు. మే 17న పునఃప్రారంభం కానున్న టోర్నీ జూన్ 3న ముగుస్తుంది. ఈసారి ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగేలా కనిపిస్తోంది. టోర్నీలో ఇప్పటికే 57 మ్యాచ్లు పూర్తయినా అధికారికంగా ఏ జట్టు కూడా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించలేదు. 3 జట్లకు మినహా 7 టీమ్స్ కు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. దీంతో మిగిలిన టోర్నీ ఫుల్ మజా అందించడం పక్కా.